నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఏపీలో ఏ ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినా కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న రెజల్యూషన్ గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఒక్క ట్వీట్ ప్రస్తుతం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. వైజాగ్ ఐటీ దశను మార్చబోతోంది అన్న ఈ డిస్కషనే ఎక్కడైనా నడుస్తోంది. అసలు ఏం జరిగింది అంటే గతంలో ఏపీలో కూడా ఇదే తరహా డిస్కషన్ వచ్చినా అది ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ నిన్న చేసిన ట్వీట్తో అంది వచ్చిన అవకాశాన్ని మన చిన్నబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము సిద్ధంగా ఉన్నాము అంటూ నాస్కో కంపెనీకి బంపర్ ఆఫర్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే కర్ణాటక గవర్నమెంట్ చేసిన ట్వీట్ అందరికీ తెలిసిందే. ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, ఖచ్చితంగా ఏ కంపెనీలో ఉద్యోగం అయినా మన వాళ్లకు ముందు స్థానం ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిన విషయం. దీనికి వాళ్ళు పెట్టింది కన్నడ భాష రాయడము చదవడము దానికి సంబంధించిన అన్ని రకాలుగా అవగాహన ఉండాలి, వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అయితే ఇది మేబీ వేరే వేరే స్టేట్ లో ఇంకో దగ్గర అయితే ఇంప్లిమెంట్ అయ్యేదేమో. బెంగళూరులో కనుక చూసుకుంటే ఐటీకి పెట్టింది పేరు. దేశ విదేశాల నుంచి అక్కడికి వచ్చి పనిచేయడం కావచ్చు, అక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి వర్క్ నడవడం కావచ్చు. కేవలం బెంగళూరు వాసులు ఒక్కరే కాకుండా దానికి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణ చుట్టుపక్కల ఉన్న అన్ని స్టేట్స్ నుంచి ఐటీ ఎంప్లాయీస్లు బెంగళూరులో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ట్వీట్ చేయడంతో కర్ణాటక గవర్నమెంట్ ఆ ప్రకటన చేయడంతో ప్రస్తుతం నాస్కో కంపెనీ కొంత అయోమయంలో పడింది. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే స్కిల్ అనేది ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అది మీ ప్రాంతం వాళ్ళకే పరిమితంగా ఉంచాలి అని అంటే కుదరని పని. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో టాలెంట్ ఉంటుంది. అన్ని టాలెంట్ కలిపి కదా మేము ఐటీ సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడం కావచ్చు, ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, ఇదంతా ఉంటుంది. దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు అంటూ క్వశ్చన్ చేయడంతో ఒకంత వాళ్ళు అయోమయంలో పడ్డారు. దీంతో పాటు బెంగళూరులో 60కి పైగా స్టార్ట్అప్ కంపెనీలు పనిచేస్తున్నాయి అని అంటే కేవలం సాఫ్ట్వేర్ మీదనే ఇంత వర్క్ నడుస్తుంది అని అంటే కేవలం బెంగళూరులో ఉన్న వాళ్ళతోటే నడిపించాలంటే కుదరని పని కదా అంటూ తలలు పట్టుకుంటున్న టైంలో మన ఏపీ మంత్రి నారా లోకేష్ అంది వచ్చిన అవకాశాన్ని ఒక అడుగు చొరవ తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాము, మా వైజాగ్ సిటీ అందుకు అనుగుణంగా ఉంది కాబట్టి మీకు వెల్కమ్ చేస్తున్నాము అంటూ ఒక బంపర్ ఆఫర్ని అయితే నాస్కో కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఇక్కడ మీకు అన్ని రకాలుగా మీ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి కావచ్చు, స్థలమే కావచ్చు, పర్సన్సే కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి సహకారమే కావచ్చు, ఒక్కటేంటి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా మీకు ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాము అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తుంది. అంటే ఏపీకి మహర్దశ రాబోతోంది. ఏపీ ఐటీ డెవలప్మెంట్ కి సంబంధించి అంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అటు వైజాగ్ ని ఖచ్చితంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా దాన్ని డెవలప్ చేస్తాము, గతంలో ఆ ప్రభుత్వం మాటలు చెప్పింది మేము చేసి చూపిస్తాము అంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఐటీ డెవలప్మెంట్ కంపెనీ అనేది కనుక అక్కడికి వస్తే వాళ్ళన్న మాటకు ఇప్పుడు ఊతమిచ్చినట్టుగా అవుతుంది. ఈ నేపథ్యంలో మీకు స్కిల్ పర్సన్స్ కావచ్చు, మీరు అనుకుంటున్న అన్ని రకాల సౌకర్యాలను ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దీనికి సంబంధించి మా ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము అంటూ ఐటీ టెక్నీషియన్స్ కావచ్చు, ఐటీ డెవలపర్స్ కావచ్చు, ఒక్కటేంటి ప్రస్తుతం మా దగ్గర లేని స్కిల్ లేదు కాబట్టి ఇది మీకు అనువైన ప్లేస్ అంటూ ఆయన ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఏపీలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, దానికి సంబంధించి పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు రీలొకేట్ చేసుకోవచ్చు, ఆ రీలొకేట్ కి మా వైజాగ్ మీకు అనువైన ప్రాంతము, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, పరిశ్రమ పెట్టడానికి కావచ్చు, లేదా మీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, మీకు రావడానికి పోవడానికి రాకపోకలకు కావచ్చు, అన్నింటి పరంగా మీకు వైజాగ్ అనువైన ప్రాంతం అంటూ బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆయన ట్వీట్ ని చాలా మందిని నాస్కో కంపెనీకి సంబంధించిన వాళ్ళని ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో కర్ణాటక గవర్నమెంట్ నిన్న ఏదైతే పాస్ చేసిందో రెజల్యూషన్ ను ఇప్పుడు దాన్ని హోల్డ్ లో పెడుతున్నాము అంటూ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే లోకేష్ బాబు ట్వీట్ ఏ మేరకు ఇంపాక్ట్ చూపించింది అనడానికి, ఎందుకంటే ఇన్ కేసు
నాస్కో వాళ్ళు వైజాగ్ రీలొకేటెడ్ చేసుకుంటే కనుక మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ వేదికగా పనిచేస్తున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. దాంట్లో ఏపీ నుంచి అధిక శాతంలో బెంగళూరులో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వైజాగ్ రీలొకేటెడ్ అయితే మాత్రం ఏపీ ఐటీ ఎంప్లాయీస్ కి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చాలా మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. దాంతో పాటు రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఓన్లీ మనకి ఇక్కడ ఐటీ సెక్టర్ చూసుకుంటే హైదరాబాద్ దగ్గర నిక్షిప్తమైంది, ఇంకొక దగ్గర డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా మన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి లోకేష్ తీసుకున్న ఈ చొరవ ఇప్పుడు యువతలో ఒకంత ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది నాస్కో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కనుక ఇక్కడికి వస్తే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి కావచ్చు, దాన్ని నమ్ముకుని ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్ళకి కావచ్చు, ఇంకా వేరే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అన్న విషయానికి సంబంధించి ప్రస్తుతం అయితే చాలా డిస్కషన్ నడుస్తుంది. మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ట్రైన్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీకు కావాల్సిన విషయానికి సంబంధించి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మీ కంపెనీ పెట్టడానికి అనువైన ప్లేస్ కావచ్చు, ఒక్కటేంటి అంటూ బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో అంటే జగన్ అంటే కేవలం కర్ణాటక గవర్నమెంట్ సిద్ధరామయ్యనే కాకుండా జగన్ గవర్నమెంట్ లో కూడా 2019లో దీనికి సంబంధించి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అంటే లోకల్ పర్సనల్స్ కి సంబంధించి 70% అంటే 30,000 లోపు శాలరీ ఉండేటుంటే 70% మా ప్రాంత వాసులకే ఉద్యోగాలు ఇవ్వాలి, మేము వాళ్ళని ట్రైన్ చేసి మీకు అప్పగిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంతకుముందు మాజీ అంటే ఫస్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి కూడా ట్రైనింగ్ ఇస్తే ఆ కేసులోనే ఆయనను జైలుకి పంపించిన విషయం తెలిసిందే. బట్ జగన్మోహన్ రెడ్డి 2019లో దీనికి సంబంధించి తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడా జరగలేదు. ఇదే దాన్ని ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తీసుకురావడంతో ఇంత అసహనం వ్యక్తం. ఎందుకంటే ఐటీ సిటీగా బెంగళూరు డెవలప్ అయిన విషయం తెలిసిందే. ఒక్క బెంగళూరు వాళ్ళనే తీసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ చెప్తే అంటే ఒక ప్రాంతంలో ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు కొన్నిట్లో నిష్ణాతులు అవుతారు, వాళ్ళని అదే ప్రాంతం నుంచి మనం పిక్ చేసుకోవాలంటే కుదరని పని. ఎందుకంటే దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆల్రెడీ ఒక కంపెనీని తీసుకొచ్చి ఇంకొకరితో ఇన్వెస్ట్ అయితే అయిపోయి ఉంటారు. కాబట్టి కొత్త వాళ్ళతో ప్రయోగం చేయాలని అంటే ఆలోచిస్తారు. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికైనా దాంట్లో ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద తీసుకుంటారు తప్పితే కొత్త వాళ్ళని తీసుకుని రిస్క్ చేయాలని అనుకోరు. కాబట్టి దానికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతం నుంచి పిక్ చేసుకుంటారు. దాంతో పాటు స్టార్ట్అప్ కంపెనీ ఆయా రాష్ట్రాల్లో ఉంచాలి అని అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక నాలెడ్జ్ పర్సన్ ని వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అది ఎక్కడైనా సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ విషయం ఏపీకి వరప్రదాయనిగా మారింది. ఇన్ కేస్ కనుక మన మంత్రి లోకేష్ గారు చేసిన ఆఫర్ ని నాస్కో పరిగణలోనికి తీసుకుంటే వైజాగ్ కి ఒక మణితునుక అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో అక్కడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అయితే ఇది వరప్రదాయనిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే చిన్నబాబు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఏదో అంటే ఈసారి మమ్మల్ని నమ్మిన యువతను నట్టేట ముంచిన వాళ్లకు మేము అంటే గతంలో చెప్పిన మాటలకు కార్యరూపం దాల్చబోతున్నాం అంటూ కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. నేను ఆన్ డ్యూటీ 24/7 ఆన్ డ్యూటీలో ఉంటాను అనుకుంటే చెప్తూనే అదే విధంగా పనిచేసుకుంటూ వెళ్ళడంతో మరొకసారి ఇప్పుడు లోకేష్ ట్వీట్ చేయడంతో ఏపీ ప్రజలు లోకేష్ బాబుని అయితే అభినందనలో ముంచెత్తేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.